మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయం డెడ్ స్టోరేజీ ఆధారంగా హైదరాబాద్ కు కృష్ణా జలాల తరలింపు కోసం చేపట్టిన సుంకిశాల పథకంలో పెను ప్రమాదం తప్పింది. పథకంలో భాగంగా సొరంగాల్లోకి సాగర్ జలాలు రాకుండా ఉండేందుకు రక్షణగా నిర్మించిన కాంక్రీట్ గోడ ఒక్కసారిగా కుప్పకూలడంతో సుంకిశాల పంప్ హౌస్ నీట మునిగింది. నిత్యం 100 మందికి పైగా కూలీలు పనిచేసే ఆ ప్రదేశం కళ్ల ముందే క్షణాల్లో జల దిగ్బంధమైంది. ఇక్కడ 3 షిఫ్టుల్లో వందల మంది కూలీలు పనిచేస్తుంటారు. సరిగ్గా కూలీలు షిఫ్ట్ మారే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. ఈ నెల 1న ఉదయం 6 గంటలకు ఈ ఘటన చోటు చేసుకున్నప్పటికీ జలమండలి అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అరగంట ముందు ఆ తర్వాత గాని ఈ ప్రమాదం జరిగి ఉంటే భారీగా ప్రాణ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చేదని ప్రత్యక్ష సాక్షులు భయంగా చెబుతున్నారు. నాగార్జున సాగర్ కు లక్షల క్యూసెక్ల వరద వస్తుండటంతో నీటి మట్టం కూడా భారీగా ఉన్న సమయంలో రక్షణ గోడ వెనుక గేటును పూర్తి స్థాయిలో ఓపెన్ చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. గేటు ఏర్పాటు పనులు పూర్తి స్థాయిలో చేయలేదని తెలుస్తోంది. సాగర్లో నీటి మట్టం భారీగా తగ్గిన తర్వాత గాని సుంకిశాల పనులు మొదలయ్యేలా లేవు. ఎండాకాలం వరకు పనులు చేపట్టే అవకాశం లేదని స్పష్టమవుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పరమేష్, సుంకిశాల పథకంలో పెను ప్రమాదం తప్పిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై అధికారుల స్పందన ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ శాలిని. హైదరాబాద్ కు కృష్ణా జలాల తరలింపు కోసం చేపట్టిన సుంకిశాల పథకంలో అయితే పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఏదైతే నాగార్జున సాగర్ లో డెడ్ స్టోరేజీ అయినప్పుడు ఇక్కడ నుండి వాటర్ స్టోరేజ్ హైదరాబాద్ తరలించడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే 2000 కోట్లతో అయితే ఏర్పాటు చేసినటువంటి ఈ పథకం అయితే దాదాపుగా గత నెల నుంచి అయితే శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే నాగార్జున సాగర్ లో పూర్తి స్థాయిలో నీటి మట్టం రావడంతో అయితే వెనక వైపు ఉన్నటువంటి గేట్లను అధికారులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు అధికార రైతుల లోపంతో అయితే కొంత చేసినటువంటి పరిస్థితి మనకు తెలుస్తూ ఉంటుంది. దీనివల్లనైతే ఇది పూర్తిగా కూలిపోవడం జరిగింది. ఇది కూడా ఈ నెల 1వ తారీఖు రోజు జరిగింది. దీన్ని ఏదైతే జలమండలి అధికారులు అయితే బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ పనిచేసేటటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం వల్లనే ఇది బయటకు వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏదైతే నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ చేరినప్పుడు హైదరాబాద్ కు నీరు తరలించడానికి ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఈ పథకం ఉందో ఇది మొత్తం మూడు రకాలుగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 500, 505, 507 ఇట్లా 3 స్టేజ్లుగా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ను హైదరాబాద్ తరలించడం కోసం దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది.
ఏదైతే ఈ ప్రమాదం జరిగేటటువంటి సమయంలో దాదాపుగా 100 నుండి 150 మంది వర్కర్స్ ప్రతి షిఫ్ట్ లో పనిచేస్తూ ఉంటారు. ఈ ప్రమాదం జరిగే టైంలో అయితే షిఫ్ట్ మారడంతో అయితే అక్కడ ఎవరు కూడా వర్కర్లు లేరు కాబట్టి తోడైతే పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి జేసీబీలు కావచ్చు, మిగతా సామాగ్రి మొత్తం కూడా నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ఈ నెల 1వ తారీఖున 6 గంటలకు ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ విషయాన్ని అయితే జలమండలి అధికారులు గోప్యంగా ఉంచడం జరిగింది. అరగంట ముందు గాని అరగంట తర్వాత గాని ఈ సంఘటన అయితే చోటు చేసుకుంటున్నైతే భారీగా మనం ప్రాణ నష్టం కూడా చవి తీసేటటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో నాగార్జున సాగర్ కు 1,00,000 క్యూసెక్ల వాటర్ వస్తుండడంతో అయితే నీటి మట్టం కూడా భారీగా ఉండడంతో అయితే రక్షణ కూడా వెనకాల ఉన్నటువంటి గేటు కూడా సొరంగ మార్గానికి పూర్తిగా ఓపెన్ చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టుగా అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శాలిని. ఓకే, థ్యాంక్ యూ పరమేష్. टूट गया पूरा बिल्कुल। भैया देखो पानी टूट गया गिर रहा है पूरा बिल्कुल। भैया देखो पानी सब भर जाएगा। हट जाओ यहाँ से, हट जाओ इधर हट जाओ। डायरेक्ट हो गया। ये लोग कंपर से गया है नीचे, टूट गया गिर गया पूरा बिल्कुल। हट जाओ यहाँ से, हट जाओ इधर हट जाओ। डायरेक्ट हो गया। ये लोग कंपर से गया है नीचे, टूट गया गिर गया।